సోదరుడు అజయ్ గారు ఉన్నారు, వాక్యం చెప్తుందిగా సరదాగా వాక్యాన్ని విందాం. మంచిదండి. అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క సహాయం అడిగి ముందుకి వాక్యంలోకి వెళదాం. సర్వాధికారివి, సర్వోన్నతుడు, మహోన్నతమైనటువంటి తండ్రి, మీకు వందనాలను కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటున్నాను తండ్రి. మా స్తుతులపైన, మా ఆరాధనల పైన ఆశీర్వచనగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నా తండ్రి, వాటిని అంగీకరిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి తండ్రి, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ అమూల్యమైనటువంటి మాటలు మేము ధ్యానిస్తుండగా మీ అమూల్యమైన సహాయమును, మీ ఆత్మ నడిపింపును నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. నా హృదయాన్ని మీ చేతులకు సమర్పించుకుని, నా హృదయాన్ని పట్టుకుని మీ బిడ్డల యొక్క హృదయంలోకి వెళ్ళి మీ అమూల్యమైన వాక్యం ద్వారా వాళ్ళ హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్ నడిపించమని, మార్పును దయచేయమని మీ పరిశుద్ధమైన పాదం నుంచి అంత ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. సహాయమును నడిపించి ఆది నుండి అంతం వరకు మీరు మాత్రమే మహిమ పొందమని, మా ప్రియుడు, లోక రక్షకుడు, మాకు మూలరాయి అయినటువంటి మహోన్నతుడు, అద్వితీయుడు, మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏమిటంటే దేవుణ్ణి, దైవ సంస్థితిలో దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనే విషయమును ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే దేవుని స్తుతించడం అంటే మన హృదయాంతరంగంలో నుండి వచ్చే మాటలు, ఏవైతే మాటలు ఉంటాయో ఆ మాటల ద్వారా దేవుని యొక్క గుణాలను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు చేసేటటువంటి మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుచు దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి స్తుతించడం అంటే అదనమాట. అయితే ఈ దేవుణ్ణి స్తుతించే విషయంలో ఎందుకు మనం స్తుతిస్తే దేవుడు ఉబ్బి తబ్బి అయిపోతాడా? ఎవరినైనా సరే మనం పొగుడుతున్నాం అనుకోండి, మనుషులైతే ఉబ్బి తబ్బి అయిపోతారు, కానీ దేవుడు ఉబ్బి తబ్బిపోవడం. ఎందుకంటే దేవుడు మనిషి కాదు కదా, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. అయితే ఈ దేవుడు తనకు తానే ఆనందాన్ని పొందుకోగలడు. మన స్తుతులు ఎందుకు, మన యొక్క ఆరాధన ఎందుకు, మన యొక్క కీర్తనలు ఎందుకంటే దేవుడు తనకు తనే ఆనందాన్ని పొందుకోగలడు, తనకు దాన్ని మహిమపరచుకోలేడు. ఎందుకు? తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడు ఉన్నారు. సృష్టి క్రమంలో ముగ్గురు ఉన్నారు. వాళ్ళకే ఆనందాన్ని పొందుకొనగలిగినటువంటి దేవుడు అనమాట. చూడండి, ఈ యొక్క సృష్టిలో ఒకవేళ మన స్థుతులు మనం మానేసినట్లయితే, మనం దేవుణ్ణి ఆరాధించడం అనేది ఆపేసినట్లయితే, దేవుడు ఒక రాళ్ళను, సృష్టిని ఉపయోగించుకుని దేవుడు తన యొక్క ఆరాధనని పొందుకొనగలడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు మట్ల ఆదివారం రోజు వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఇశ్రాయేల్ యొక్క అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా స్తుతించరు. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి నన్ను స్తుతిస్తే అని యేసుక్రీస్తు వారు ప్రభువా అంటారు కదా. ఒకవేళ సృష్టిలో మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం ఏముంటుందంటే, గుప్పిళ్ళు విప్పుతున్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి చిన్న జీవులు కానీ పెద్ద జీవులు కానీ ఉన్నటువంటి దేవుని గుప్పిళ్ళు ఎప్పుడు విప్పుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాయంట. దేవుడు తన కన్నుని అట్లా పక్కకు తిప్పుకున్నప్పుడు అవి బాధపడుతూ ఉంటాయంట. దేవుడు కన్ను దృష్టి మళ్ళీ వాటి పైకి వచ్చినప్పుడు అవి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటుంది. మానవులమైనటువంటి మనకి కొన్నిసార్లు సమయం దొరకదు, కొన్నిసార్లు ఎటో వెళ్ళిపోతూ దేవుణ్ణి స్తుతించలేని స్థితిలో కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఒకవేళ మనం సృష్టించకపోతే దేవుడు తన సృష్టిని ఉపయోగించుకుని దేవుడు తనకి ఆనందాన్ని పొందుకొనగలుగుతాడు. దేవుడిని ఆ సృష్టి గణపరుస్తుంటే దేవుడు తను చూసి మహిమ పొందగలుగుతాడు అన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే స్తుతిలో, అంటే ఈ స్తుతిలో ఎప్పుడు కూడా మన మాటలు ఒక మంచితనం కానీ, ఒక అందం కానీ, ఒక శక్తిమంతుడు కానీ, అర్థవంతంగా జీవించేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం గణపరుస్తామా? ఒక మనిషి ఉన్నాడు, అతను మనకు సహాయం చేశాడు, మంచి శక్తిమంతుడు, మంచిగా అందంగా ఉన్నాడు, శక్తివంతంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఆయన మన సహాయం చేస్తూ ఉన్నాడు, మనం ఆయన్ని గణపరుస్తామంటే నువ్వు గొప్పవాడు అని మనం అంటామా లేదా? అంటాం కదా. అట్లాగే ఆ మనుషులు ఈ దేవుడు ఎట్లా అంటే ఒక నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు, క్రమబద్ధంగా ఉండేటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి, అంటే భూమి మీద ఉన్నటువంటి ఏ జీవి కూడా పొందుకోలేనటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించాలి. అంతకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటికంటే గొప్ప దేవుడు, అందును బట్టి మనల్ని స్తుతించాలి కదా దేవుణ్ణి కదా. అయితే ఈ స్తుతించడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞలో మనం చేయాలా వద్దా?
చెయ్యాలి. ఆజ్ఞ చేయకపోతే ఏమైద్ది? ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. అంటే దేవుని స్తుతించకపోవడం అనేది ఒక పాపం లాంటిది. ఆ పాపం మనం చేయకూడదనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క స్థుతిని పెట్టాడనమాట. నా యొక్క బిడ్డలు ఈ పాపం చేయకూడదు. మెయిన్ ఉద్దేశం అంటే స్తుతించడంలో ఈ పాపములోకి నా బిడ్డలు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ స్థుతిని ఆయనకి చెందాలనే ఉద్దేశంతో పెట్టాడన్నమాట ఈ స్తుతి ఆరాధన. అయితే మనం హెబ్రీలు రాసిన పత్రిక హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం నుంచి. నిలువరమైన పట్టణము మీకు మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఇక్కడ చూసినట్లయితే నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. దేవుడు ఈ ఆజ్ఞ ఇస్తాడు, స్తుతించమనేటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు అంటే ఆయనలో మనం ఆయనతో మనం ఆనందించడానికి ఈ స్తుతి చేయండి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అనమాట. పరలోకం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ భూమి మీద మనకు మెయిన్ ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద మనం జీవిస్తాం. ఎప్పుడు ఎల్లకాలం ఉంటామా? ఉండం కదా. మనం ఎక్కడికి వెళ్ళాలి చనిపోయిన తర్వాత? నరకమా పరలోకమా? రక్షణ పొందుకున్నటువంటి మనము పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యం ఏముంటుంది? ఇలాంటి ఇబ్బంది, మనం బట్టలు వేసుకుంటామా, ఎట్లాంటి ఉంటామా? మహిమా స్వరీరంగా ఉంటాం. అక్కడ ఏం చేస్తూ ఉంటాం? మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాం. అంటే పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఈ స్తుతి మనం ఇక్కడే అనుభవించాలి. ఈ గ్రంథంలో దేవుడు మనసు పెట్టినటువంటి ఈ గ్రంథంలో దేవుడు గురించి తెలుసుకుని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని ఇక్కడే మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి నైవేద్యముగా ధూపముగా మన స్తుతి ఆరాధన ఆయన దగ్గరకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. ఒకవేళ పరలోక రాజ్యం మనం వెళ్ళిన తర్వాత కూడా ఆయన అక్కడ మనం ఆరాధిస్తూనే ఉంటాం. క్షణక్షణం ఒక అరగంటకి ఒక దేవునికి కొత్త విషయాన్ని తెలుసుకుంటాం, దేవుణ్ణి గణపరుస్తాం. ఇక్కడ కూడా భూమి మీద కూడా నిలువలమైన పట్టణము మనకు భూమి మీద లేదు. కాబట్టి మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయన స్తుతించాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసేవారంగా ఉండాలి. ఈ యొక్క స్తుతి ఆరాధనని ఆయనకు ధూపముగా చేర్చేటువంటి వారంగా మనం ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. అయితే ఈ దేవుడి గురించి మనం తెలుసుకునేటప్పుడు దేవునికి స్తోత్రం చేసే విషయంలోనూ, దేవుణ్ణి గణపరిచే విషయంలోనూ ఎక్కువ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు దేవుణ్ణి ఎక్కువ స్తుతించగలుగుతారు. ఎక్కువ జ్ఞానం అంటే ఈ లోకపరమైనటువంటి జ్ఞానము కాదు. దేవుడి గురించి మనకి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి. ఎక్కువ విషయాలు ఎలా తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణాలు తెలుస్తాయి మనకి. ఆ లక్షణాలను ఎత్తిపట్టుకుని దేవుణ్ణి స్తుతి ఆరాధన ధూపముగా చేర్చుకోవాలి. ఆయన మహోన్నతం మనం చూసుకున్నాం కదా. ఆయన జ్ఞానము, ఆయన యొక్క విజ్ఞానం గురించి మనం అంతకుముందు నేర్చుకున్నాం. ఇప్పుడు మన సృష్టిలో చూస్తున్నప్పుడు కూడా ఆయన విజ్ఞానం ఏంటో చూడాలి, ఆయన జ్ఞానం ఏంటో మనం చూడాలి. వాటిని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చేసేటువంటి పని మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చేయాలి. ఇక్కడ మనం ముందుగా ప్రాక్టీస్ చేసేటువంటి వారంగా ఉండాలి. అయితే నిలువరమైనటువంటి పట్టణం మేము ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. మనం అక్కడ వెతుకుచున్నాము. ఆ పరలోక రాజ్యం కోసం మనం వెతుకుచున్నాము. కాబట్టి అక్కడ స్తుతి అంటే ఏంటంటే యేసుక్రీస్తు ఈ నిర్వచనం మనం చెప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించడమే స్తుతి ఆరాధన. ఇక్కడే మనం ఈ వచనాన్ని మనం స్టడీ చేసుకుంటున్నా వెళ్ళినట్లయితే ఇక్కడే ఉంటుంది చూడండి. యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, అలాగే యేసుక్రీస్తు ద్వారానే ఎందుకు ఆరాధించాలి? మనం ఎవరి ద్వారానే ఆరాధించవచ్చు కదా. యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే మనం ఆ యొక్క మందిరం దగ్గరికి మనం వెళ్ళలేం. ఎందుకు? దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడనేరుడు కూడా. ఆ మందిరము దగ్గరికి మనం ప్రవేశించలేము. కాబట్టి ఆ మందిరమే యేసుక్రీస్తు వారి యొక్క మందిరమే మన దగ్గరకు వచ్చింది.
ఈ మందిరము ద్వారానే తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనం చేరగలుగుతాం. అందును బట్టి ఏమంటున్నారంటే, కాబట్టి ఆయన ద్వారా 15వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి స్తుతియాగము చేయాలి, దేవునికి స్తుతియాగము చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఈ అంటే ఇక్కడ యేసుక్రీస్తుని ఆరాధించకూడదా? తండ్రి అయినటువంటి ఇక్కడ చూడండి, ఆయన ద్వారా మనము దేవునికి స్తుతియాగం చేయాలని ఉంది కదా. అంటే యేసుక్రీస్తు వారిని ఆరాధించకూడదా? ఆరాధించవచ్చా, ఆరాధించకూడదా? ఆరాధించవచ్చు. ఎందుకు? యేసుక్రీస్తు వారు కూడా దేవుడు. అంటే ఎవరి సహాయంతో మనం ఆరాధించాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించవచ్చా? ఆరాధించవచ్చు. కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ వచనాలను బట్టి మనం చూసుకున్నట్లయితే తండ్రి అనేటువంటి దేవుడు పెద్ద దేవుడని, యేసుక్రీస్తు వారు చిన్న దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా చిన్న దేవుడని మనం ఆలోచించుకోకూడదు. ఇట్లా అది తప్పు. ఎప్పుడు కూడా ఈ ముగ్గురు సమానత్వంతో కలిగినటువంటి ఆరాధనను అంగీకరించేటువంటి వారు, సమానత్వమైనటువంటి ఆరాధన కలిగినటువంటి వారు అన్నమాట. అయితే ఈ స్తుతియాగం ఎలా చేయాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనకు చేయాలన్నమాట. యేసుక్రీస్తు ద్వారా ఎందుకు చేయాలంటే ఆయన ద్వారానే మనకి, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనకు పాప విమోచన అనేది కలిగింది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చేయటం ద్వారానే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతున్నాము. ఇంకా ఆయన ద్వారానే తండ్రి యొద్దకి మనం చేరగలుగుతున్నాము. అందును బట్టి యేసుక్రీస్తు వారిని కూడా మనము ఆరాధించాలి. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి? పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు ధూపంగా మన స్తుతి ఆరాధన చేయాలి? మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనలోకి వచ్చి నివాసం చేస్తూ మన పాపములను ఒప్పింప చేస్తున్నటువంటి దేవుడు, మనకి సంచకరువుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. మనకి ఏ వరాలు ఇవ్వాలో దేవుడు మనకి ఏమైతే లోబడుతున్నాడు, ఏ వరాలైతే ఈ పిల్లలకి ఇవ్వాలో అని మనకి ఏ వరాలైతే ఆ వరాలను మనకు అందజేస్తున్నటువంటి దేవుడు. అందును బట్టి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనం ఆరాధించే వారంగా ఉండాలంట. ఈ ముగ్గురికి కూడా ఎప్పుడు కూడా సమానత్వమైనటువంటి ఆరాధన మనం చేయాలి. అర్థమవుతుందా? సమానంగా ధూపం వేయాలన్నమాట ఈ ముగ్గురికి. ఎప్పుడు కూడా ఒకరిని తక్కువగాను ఒకరిని ఎక్కువగాను ఎప్పుడు కూడా చూడకూడదు. సమానంగా చూడాలి, సమానత్వమైనటువంటి ఆరాధనతోనే చేయాలన్నమాట. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే, మరి ఈ స్తుతి ఆరాధన ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం? ఈ స్తుతి ఆరాధన మనం ఎప్పుడు చేయొచ్చు? మార్నింగ్ టైంలో చేద్దామా? ఎల్లప్పుడు చేద్దామా? అప్పుడప్పుడు చేద్దామా? ఎల్లప్పుడు. ఉదయకాలం ఒకరోజు చేద్దామా? ఆదివారం ఒకరోజే చేద్దామా? ఇశ్రాయేలుగా మనకి మేలు చేసినప్పుడు చేద్దామా, లేకపోతే దావీదు మహారాజులాగా నిత్యము చేద్దామా? వెరీ గుడ్. నిత్యం చేయొచ్చా? అసలు చేయగలుగుతామా? నిత్యం చేయగలుగుతామా స్తుతి ఆరాధన? వాక్యం చేదు 140వ కీర్తన 2వ వచనంలో దావీదు మహారాజు అంటారు చూడండి, అనుదినము నిన్ను స్తుతించెదను. ఈ వచనంలో ఎబ్రిల్ రాసిన 15వ వచనంలో ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం అనే మాటని ఎల్లప్పుడూ చేయాలి. ఒక ఆదివారం మాత్రమే కాదు, కానీ ఎప్పుడు కూడా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. మేలు చేసినప్పుడే కాదు. ఇశ్రాయేలు ప్రజలైతే మేలు చేసిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారనమాట. కానీ మన దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే 145 కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించదని దావీదు గారు అంటున్నారు. మనం చూసుకున్నట్లయితే మనం చెప్తామా? దావీదు గారు అన్నట్లు మనం చెప్తామా? ఎప్పుడైనా సరే నిత్యము మీరు స్తుతిస్తూ ఉంటారా? నిత్యం స్తుతిస్తూ ఉంటాం మనం. మీరు అనొచ్చు, దావీదు గారు చాలా ఖాళీగా, రాజు కదా, ఆయన ఖాళీగా ఉంటారు, ఆయన ఎట్లా స్తుతిస్తాడని. మేము ఎట్లా స్తుతిస్తామండి? మేము బిజీగా ఉంటాము, మేము ఉద్యోగాలకు వెళ్తాము, మేము పనులకు వెళ్తాము, మేము చదువుకుంటూ ఉంటాము. ఆయన చాలా ఖాళీగా ఉంటాడు కాబట్టి మేము స్తుతిస్తున్నాడు. నిత్యము స్తుతిస్తాడు, ఆయన క్షణం కూడా స్తుతిస్తాడు. మేమంటే మా పనుల పాటలో బిజీగా ఉంటాము, మేము స్తుతించలేమండి అని చెప్పొచ్చు అట్లా. మా ఆరోగ్యం బాగాదండి, మా ఇంట్లో ఫైనాన్షియల్ బాగాదండి, మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయండి, ఇంకా అందుకని మేము స్తుతించలేకపోతున్నామండి దావీదు మహారాజు గారు లాగా అని మేము చెప్పొచ్చు. చెప్తారు అట్లా? కారణాలు ఎన్నైనా, సాకులు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఈ స్తుతి అనేది సాకులు ఎన్ని చెప్పుకోండి. స్తుతి అనేది మన యొక్క పనిపాట్లోనే కాదు, కానీ మనం పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అంటే స్తుతించలేము, కానీ హృదయంలో కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. దేవునికి ధూపం వేయచ్చు అనమాట. హృదయంలో కూడా దేవునికి ధూపం వేయచ్చు. ఏ విధంగా అంటే మనం పని చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో, మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మతో, పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో
మన మూలుగులతో కూడా దేవుణ్ణి, హృదయంలో కూడా దేవుణ్ణి స్తుతి ఆరాధనకు ధూపం వేయొచ్చు. అదేవిధంగా ఆయనకి మనం చేసేటువంటి పనుల ద్వారా, మన ఉద్యోగాలు కానీ, మనం చదువుకుంటున్న సమయంలో కానీ, మనం ఎక్కడైతే పనులు చేస్తున్నా కానీ అక్కడ కూడా మనం చేసేటువంటి పనులు, దేవుని బిడ్డలు వచ్చారు, వీళ్ళకి నేను సర్వీస్ ఇవ్వాలి, దేవుని బిడ్డలు వీళ్ళు కాబట్టి వీళ్ళకి నేను పని చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో మన పనిలో నిమగ్నమైనట్లయితే, మనం చదువుకున్న పిల్లలు అనుకో, దేవుడు నాకు ఈ చదువు అప్పచెప్పాడు కాబట్టి నేను ఈ చదువు ద్వారా దేవుణ్ణి గణపరచాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లయితే దేవుణ్ణి మన క్రియల రూపంలో కూడా దేవుణ్ణి స్తుతించబద్దులమే ఉన్నాం. స్తుతించవచ్చు, ఆ విధంగా స్తుతించవచ్చు. దేవుణ్ణి కూడా మన క్రియల రూపంలో కూడా స్తుతించవచ్చు. అంటే చర్చిలో కూడా మనం దేవుణ్ణి మన పనుల్లోనే కాదు, చర్చిలోకి వెళ్ళినప్పుడు కూడా మన దేవుణ్ణి స్తుతించబద్దునే ఉన్నాం. ఏ విధంగా స్తుతించవచ్చు అంటే, మన చర్చిలో కొన్నిసార్లు వాష్రూమ్స్ ఉంటాయి. ఆ వాష్రూమ్స్ కడుగుతున్నప్పుడు కూడా దేవుడు దాన్ని ఆరాధన కిందే లెక్క కడతాడు. ఒకవేళ మన చర్చిలోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా సరే చిన్న చీపురి తీసుకుని బూజు దులిపి తుడిచినా కూడా దేవుడు దాన్ని ఆరాధన కిందనే లెక్క కడతాడు. చర్చిలో మన చెప్పులు సర్దుతున్నా కూడా దేవుడు దాన్ని ఆరాధన కిందే లెక్క కడతాడు. చర్చిలో చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు తనకు ధూపముగానే చేర్చుకుంటాడు అనమాట. మనం చేసేటువంటి ఈ చర్చిలో చేసేటువంటి అల్లరి చిల్లరతో కూడిన మాటలు మాట్లాడితే ఊరుకోడు, కానీ చర్చిలో దేవునికి ఏదైతే ఆరాధన కర్మంగా వస్తుందో ఆ పనిని తనను దేవుడు ధూపముగా చేర్చుకుంటాడు. ఈ స్తుతి ఆరాధన దేవుడు ధూపముగా చేర్చుకుంటాడు. సువాసనను నాగరణిస్తాడంట మన ఆరాధనను బట్టి, మనం చేసేటువంటి పనిని బట్టి. అయితే ఈరోజు మనం ఒకవేళ ఈ అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం గ్రంథము 16వ అధ్యాయం. ఎందుకని స్తుతించలేకపోయింది? 16వ అధ్యాయం 23వ వచనం. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు వాటి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసలకు తోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులని తెరుచుకుని అందరి బంధకములను ఓడెను. ఈ విషయం గురించి కొంతమంది ఏ విధంగా బోధిస్తారంటే, మీరు స్తుతించినప్పుడు మీరు స్తుతి స్తోత్రం హల్లెలూయా అన్నప్పుడు మీ స్థితి మారిపోతుంది, స్థుతి చేస్తే మీ స్థితి మారిపోతుందని చెప్తూ ఉంటారు. ఇక స్తుతి చేయటం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. ఈ స్తుతి చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. పోతాయా? పోవు కదా, తప్పు కదా, అలాంటి తప్పుడు పోదు కదా. అది స్తుతి చేయటం వల్ల కాదు, కానీ దేవుడికి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎట్లాంటి స్తుతి స్తోత్రం అనటం వల్ల కాదు, కానీ నోటి మాట అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ తీసేస్తాడు. అది దేవుని చిత్తమైతే తీసేస్తాడు, దేవుని చిత్తమైతే ఉంచుతాడు అన్నమాట. ఆ విషయం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పౌలు శీలలు, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏ సమయంలో స్తుతించారు వాళ్ళు? మధ్యరాత్రి వేళ. ఒక సమయం ఉంటుందా దేవుణ్ణి స్తుతించడానికి మనకి? దావీదు మహారాజు ఏమన్నారు? నిత్యము అనుదినము స్తుతించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏముంది? అప్పుడప్పుడు అందా, ఎల్లప్పుడూ దేవునికి ధూపముగా ఆరాధన చేయాలి. ఇశ్రాయేలు ఏం చేశారంటే, ఇశ్రాయేలు అప్పుడప్పుడు దేవుడు చేసినటువంటి మేలును బట్టి సణుక్కుంటారు. దేవుడు మేలు చేయగల ఏం చేస్తారు? దేవుడిని మహాదేవుడు, యుద్ధసూరుడు, మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకువచ్చేసేసి వాళ్ళకి అప్పచెప్పకుండా మమ్మల్ని సముద్రంలో ముంచివేయకుండా సముద్రంలో ముంచివేసిన మహోన్నతమైనటువంటి దేవుడు. మిరియాము గారు కూడా తంబురుతోనూ సితారతోనూ కీర్తనలు చేతోనూ స్తుతించింది అనమాట. అంటే మేలు చేసినప్పుడు స్తుతిస్తూ ఉంటున్నారు, మేలు చేసడం అయిపోగానే, ఆకలి అయిపోగానే మళ్ళీ మర్చిపోతున్నారు, మళ్ళీ ఆ నీరు దాహం వేయంగానే మళ్ళీ దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆ విధమైనటువంటి స్థుతి అనమాట. ఇక్కడ పౌలు శీలల యొక్క స్థుతి ఏ విధంగా ఉందో మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి, అంటే బెత్తంతో ముమ్మారు బెత్తంతో కొట్టబడి, అంటే చొక్కా తీసేసి కింద పైన ఉంటుంది, చొక్కా కూడా తీసివేసి బెత్తంతో కొట్టి, చొక్కా లేకుండా కొట్టి ఆ యొక్క జైలు అధికారికి అప్పచెప్పిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది ఆ బాధ? ఎట్లా ఉంటుంది? చొక్కా తగ్గట్టిన గాయాలకు కూడా ఆయింట్మెంట్ కూడా రాయిలా తీసుకెళ్ళి లోపల పడేసేసారు. గాయములు ఇంకా ఉబ్బుతూనే ఉంటాయి. బాధ కలుగుతుందా? ఆ శరీరంలో ఇబ్బంది వస్తుంటుందా?
ఇబ్బంది వస్తుంటుంది. ఆ గాయాలకి నువ్వు ఏం రాయాలి, ఆయింట్మెంట్కి రాయాలి, తీసుకెళ్ళి బోండా వేసి ఈ చేతులకి కాళ్ళకి బోండా వేసేసి బిగించేసేస్తారు, ఇంకా కదలలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళు మధ్యరాత్రి వేళ లేచి దేవుణ్ణి స్తుతించారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే స్తుతించగలుగుతామా? కష్టం, చాలా కష్టం కదా. మనకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే దేవుణ్ణి స్తుతించలేము, దేవుణ్ణి గణపరచలేము. కానీ పౌలు శీలలు ఏ విధంగా ప్రార్థించారో, ఏ విధంగా దేవుణ్ణి కీర్తించారో, దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించారో మనం గమనించుకున్నట్లయితే, చిన్న ప్రాక్టీస్ మనం చేసినట్లయితే, మనకు వచ్చిన చిన్న ప్రాక్టీస్ మనం చేసినట్లయితే, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకి ఇబ్బంది, జ్వరం వచ్చి బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తే ఆ ఆనందం వేరు. మళ్ళీ తర్వాత మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా సరే మన బిడ్డకో, ఏదైనా సరే మన భర్తకో, భార్యకో బాధ వచ్చింది, అయినా కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఇక్కడ మహాభూకంపం కలిగి బద్దలైపోయింది, ఆ విధంగా జరగదు కానీ అనుకోండి, దేవుడు మన హృదయంలో సంతోషిస్తాడు, మనల్ని బట్టి ఆనందాన్ని కలిగి ఉంటాడు. మనల్ని బట్టి మనం ఏది అడిగినా కానీ చేయాలనే మనసు దేవుడికి వస్తుంది కదా. వస్తుంది కదా. ఆ విధమైనటువంటి స్తుతి ఆరాధన మనం చేసేవారంగా ఉండాలి. అంటే దేవుణ్ణి మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ స్తుతి ఆరాధన చేయడం అనేది ఆపకూడదు. ఎల్లప్పుడూ కూడా మనం స్తుతి ఆరాధన చేయాలి. మన డ్యూటీలో ఉన్నా కానీ, మన పనులు చేసుకుంటున్నా కానీ, మూలుగులతోనైనా సరే దేవుణ్ణి స్తుతి ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి. అయితే ఎబ్రిల్ రాసిన ఎబ్రిల్కి రందాం. ఎబ్రిల్ 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఎప్పుడు చేయాలని చూసుకున్నాం, ఎల్లప్పుడూ చేయాలని చూసుకున్నాం, స్తుతి యాగముగా చేయాలన్నమాట. ఈ స్తుతి అనేది మనం ఒక యాగముగా చేసేటువంటి వారముగా ఉండాలన్నమాట. అదే పనితో కంటిన్యూగా చేసేటువంటి నిక్కచ్చితమైనటువంటి మాటతో ఉండాలన్నమాట. అంటే మన నోటి మాటలతో కాకుండా అనుభవపూర్వకముగా హృదయాంతరంగంలో దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను హృదయాంతరంగంలోనికి తెచ్చుకుని, అవి నోటిలోకి ద్వారా తెచ్చుకుని దేవుణ్ణి దేవుణ్ణి స్తుతించాలి. యాగముగా అంటే అది కంటిన్యూగా ఒక యాగం చేసినటువంటి, అది ఒక ఇన్ని రోజులను పెట్టుకున్న తర్వాత ఆ నిప్పు అనేది ఆరిపోకుండానే ఎలుగుతూనే ఉంటుందన్నమాట. మనకు దేవుడు ఈ జీవాత్మను ఇచ్చిన తర్వాత, మనకి ఊపిరి ఇచ్చిన తర్వాత, మనం చనిపోయే అంతం వరకు ఈ స్తుతి ఆరాధన అనేది మన జీవితంలో జరుగుతూనే ఉండాలి. ఇలా జరుగుతూ ఉంటే దేవుడు మనల్ని బట్టి, దేవుడు మన యొక్క ప్రార్థన కానీ, మన స్తుతిని ఆరాధన కానీ మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడనమాట. నిజాయితీతో జరగాలి, దేవుడు నిజాయితీతో జరగాలి, న్యాయముతో జరగాలి, నిక్కచ్చితో జరగాలి. ఆ యొక్క స్తుతి ఆరాధన ఏ విధంగా జరగాలంటే నిజాయితీ ఉండాలి, మన స్తుతి ఆరాధనలో న్యాయము ఉండాలి, అది నిక్కచ్చితము ఉండాలి, స్థిరత్వము కలిగి ఉండాలన్నమాట. ఇది మనం చనిపోయేంత వరకు జరుగుతూనే ఉండే. మన జీవితంలో మేలు చేయలేదనుకో, అంటే ఈ పని చేయకుండానే దేవుడు చేసావయ్యా అని చెప్పడం కూడా తప్పే. ఆ విధంగా దేవుడిని స్తుతించడం చేయలేదు దేవుడు మన జీవితంలో, కానీ అది నోటికి వచ్చి మనం చెప్పడం కూడా తప్పే అవుతుంది. కానీ మన స్తుతి ఆరాధన ఏ విధంగా ఉండాలంటే నిజాయితీగా ఉండాలన్నమాట, న్యాయముగా ఉండాలి. అది స్థిరత్వంతో కూడినటువంటి స్తుతి ఆరాధన అంటే అది స్తుతి యాగముగా దేవుడి దగ్గరికి చేరుతున్నట్లు మనం గమనించవచ్చు. ఎంతగానో ప్రేమించినట్టు, ఏ విధంగా స్థిరత్వం లేకుండా బాధ కలిగినప్పుడు వీళ్ళు సణుగుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఆకలి అయినప్పుడు, నీరు కావాల్సినప్పుడు, శ్రమ ఏదైనప్పుడు, ఏదైనా సరే వచ్చినప్పుడు వాళ్ళు సణుక్కుంటేనే స్తుతి చేశారు కదా, సణిగారు కదా. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మోషే గారి మీద సణిగారా లేదా? ఆకలి అయినప్పుడు మాకు ఆహారం లేదు, మాకు ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మాకు ఆహారం లేదని సణిగారా లేదా? వాళ్ళకి నీరు లేనప్పుడు సణిగారా లేదా? సణుగుతూ స్తుతి చేస్తే మరి దేవుడి దగ్గరికి కానాను దగ్గర చేరారా? కానాను అంటే పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం. అంటే దేవుని యొక్క కనుదృష్టి ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క దేశం మీద ఉన్నటువంటి ఆ దేశంలోకి చేరాలి. అంటే పరలోక రాజ్యంలోకి చేరలేకపోయారు. అంటే కంపేర్ చేస్తున్నాను కాదు, కానీ మన స్తుతి ఆరాధన ఆ విధంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో కాదు కదా, పరలోక రాజ్యాన్ని చూడటానికి కూడా చూడలేము కనమాట. అంటే సణుగుతూ సణుగుతూ చేసినట్లయితే మన స్తుతి ఆరాధన దేవుడికి ఇష్టంగా ఉంటుందా? ఉండదు. సణుగుతూ ఇశ్రాయేలు చూడండి, అది వాళ్ళలో నిజాయితీ లేదనమాట. నిర్గమకాండంలో ఉంటుంది 14వ అధ్యాయంలో. వారిలో నిజాయితీ లేకుండా సణుక్కుంటూ మన జీవితంలో కూడా ఆ విధంగా చేస్తే, సణుగుతూ చేస్తే, గొణుగుతూ చేస్తే దేవుడికి ఆ యొక్క స్తుతి ఆరాధన అనేది నచ్చదు. ఆ విధంగా చేసేవారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. శ్రమ అయినా సరే, సణుగుతూ అయినా సరే, నీతితో, నిజాయితీ, న్యాయంగా, స్థిరత్వం కలిగి ఎప్పుడు కూడా
ఆగిపోకుండా సణుక్కోకుండా దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండినట్లయితే మన పరలోక రాజ్యంలో చేరతామా? కంపల్సరిగా వెళ్తానమాట. అయితే ఈ స్తుతియాగము ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతియాగము చేయాలని వాక్య భాగము సెలవిస్తుంది. ఆయన నామమును ఏ విధంగా ఒప్పుకోవాలి? స్తుతిని ఎలా చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నామము అంటే క్రీస్తు యొక్క నామమును ఒప్పుకొనుచు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారని, ఈ భూమి మీదకి వచ్చి మరణించారని, ఆయన తర్వాత తిరిగి లేచారని, ఆయన పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుడిపార్శ్వం మీద ఉన్నాడని ఈ భూమి మీద మనం ఒప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించడానికి బొద్దులమై ఉన్నానమాట. అంటే ఆత్మను సమరయ స్త్రీ అడిగినప్పుడు మేము ఏ విధంగా ఆరాధించాలని అడిగినప్పుడు మీరు ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించాలని దేవుడు అంటే మనకు దేవుడు ఒక జీవాత్మని ఇస్తాడు, అంటే ఊపిరిని ఇస్తాడనమాట. దేవుడు ఇచ్చారా లేదా? దేవుడు జీవాత్మని, ఆ జీవాత్మని సహాయముతో పరిశుద్ధాత్మ మన బాప్తిస్వం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మని సహాయముతో ఈ జీవాత్మనితో పాటు దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధముగా మనం కలిగి ఉండాలన్నమాట. అయితే ఈ మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం చేయొద్దు అంటాడు. దేవుణ్ణి ఎలా కీర్తించాలో, ఎలా గణపరచాలో తెలియజేస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎలా గణపరచాలో, ఆయన నామమును ఒప్పుకొనుచు అంటే దేవుణ్ణి ఏ విధంగా గణపరచాలో దేవుడు మనకి చెబుతూ ఉంటాడన్నమాట. అంటే జీవాత్మతోనూ పరిశుద్ధాత్మని యొక్క సహాయముతోనూ దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా సత్యముతో అంటే వాక్యాన్ని ఎత్తిపట్టుకుని, అంటే యేసుక్రీస్తు వారిని తీసుకుని వాక్యముతో ఎత్తిపట్టుకుని దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధముగా మన స్తుతులు ఉండాలి. అదేవిధంగా అంటున్నాడు కదా, జిహ్వఫలమును అర్పించుదము. ఆయన నామమును, యేసుక్రీస్తు వారి యొక్క నామమును ఒప్పుకొనుచు. స్తుతి ఆరాధన అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయొచ్చు. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించే వారిగా మనం ఉండాలి. ఈ జీవఫలం అంటే మన నోటి నుండి వచ్చేటువంటి ఈ స్తుతి ఆరాధన ఎక్కడి నుండి వస్తుంది? మన నోటి నుండి వస్తుందా? ఇంకెక్కడి నుంచి అయినా వస్తుందా? మన నోటి నుండి వస్తుంది. ఈ నోటి నుండి వచ్చేది కాకుండా అనుభవముతో, లోపల ఉన్నటువంటి అనుభవముతో వచ్చినట్లయితే, ఆ నోటి నుండి వచ్చినట్లయితే అది ఇంకా జీవ ఫలం అవుతుందన్నమాట. మన నోటి నుండి ఇలాంటి స్తుతి ఆరాధన వస్తుంది, దేవుడికి సువాసనగా ఉంటుంది, దేవుడికి ఇంపైనదిగా ఉంటుంది. అయితే ఇదే నోటి నుండి బూతులు రావాలా? సరసోక్తులు రావాలా? అల్లటితో కూడిన మాటలు రావాలా? వస్తాయి కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. అవి రాకుండా ఒకవేళ మనం మాట్లాడవలసి వచ్చినటువంటి సమయం వచ్చిందనుకోండి, అక్కడ మౌనంగా ఉండి వెళ్ళిపోవడం బెటర్. ఒకవేళ అక్కడ ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి, అక్కడ మౌనంగా ఉండి వెళ్ళిపోవడమే బెటర్ అనమాట. అంటే ఒక స్థితి నుండి ఒకే బావిలో నుండి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా? యాకోబు రాసిన ఉంటుంది చూడండి. మూడో అధ్యాయము నీటి అక్కడ ఉంటుంది. 8వ వచనం, ఏ నరుడును నాలుకను సాధు చేయనడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గమైన దుష్టోత్తమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దేనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గులో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయన, అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరిన. దేవుడు చెలవిస్తున్నాడంటే ఇలాంటి స్తుతించేటువంటి నోరు, హృదయాంతరంగముల నుండి వచ్చేటువంటి నోటి ద్వారా ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగాటువంటి స్థితి ఉండకూడదు. ఈ విధంగా స్థుతి ఉంటే పరలోక రాజ్యంలో మనం చేరేవారిగా ఉండలేము. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమేనంటే, ఈరోజు మనం స్తుతించడానికి అర్హులమేనా?
మనం స్తుతించడానికి అర్హులమేనా? అర్హులమే అంటే అర్హులమే. ఎందుకంటే బాప్తీసం తీసుకున్నాము, దేవుని సన్నిధికి వెళుతున్నాము, రేపు దేవుని సన్నిధికి వెళుతున్నాం, బాప్తీసం తీసుకున్నాం అంటే తృణీకరించబడిన వారిమి, నీచంగా ఉన్నటువంటి వారిమి, అజ్ఞానులమి, ఇంకా ఎన్నిక లేనటువంటి వారిని, అలాంటి వారిని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ విధంగా స్తుతించడానికి అవకాశం కల్పించాడు. ఈ విధంగా స్తుతించడానికి అవకాశం కల్పించాడు కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించబోతున్నాం. ఎక్కువగా చూడండి, దేవుడు కూడా వేస్ట్ వాటిలోనమాట, అంటే ఏదైతే వేస్ట్గా ఉంటుందో వాటిని తీసుకుంటాడు. ఏదైతే వేస్ట్గా ఉంటుందో వాటిని తీసుకుని ఏం చేస్తాడంటే ఆ వేస్ట్లో నుంచే సువాసనలు తీసుకుంటాడు అనమాట. వేస్ట్గా ఏదైతే ఉండిద్దో, మనం వేస్టే కదా, మనకంటూ గొప్పవాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థితిలో ధనికులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ వేస్ట్లో నుంచి తీసుకుని ఆ వేస్ట్లో నుంచే సువాసన పొందుతాడు. ఆ వేస్ట్లో నుంచే ఆ సువాసన లాగాలని చూస్తాడు. ఎందుకంటే ఆ జ్ఞానులైనటువంటి వారికి, హుందాతనం కలిగినటువంటి వారికి సిగ్గు కలుగుచేటానికి. 1 కొరింథీ 1:29 ఉంటుంది కదా, జ్ఞానులైనటువంటి వారికి సిగ్గు కలుగు చేయడానికి ఏర్పాటు చేసుకుంది. ఈ విధంగా మనం స్తుతించమనేటువంటి బొద్దులమైన ఉంటుంది. కొంతమంది స్తుతించారు. ఎప్పుడైనా సరే మన చర్చిలో స్తుతి ఆరాధన జరుగుతుందంటే అక్కడ మ్యూజిక్ తప్ప మాటలు బయటికి రావు. ఎప్పుడు కూడా మన స్తుతి ఆరాధన ఏ విధంగా ఉండాలంటే మన స్తుతి ఆరాధనతో పాటు మ్యూజిక్ ఉండాలి. మనం చేసేటువంటి స్తుతి ఆరాధన పాటు మ్యూజిక్ ఉండాలి. కానీ మ్యూజిక్తో పాటు మన స్తుతి ఆరాధన ఉండకూడదు. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎత్తిపడి చెప్తున్నప్పుడు అక్కడ చూడండి, చెరసాల నాయకులు చెరసాల నుండి పౌలు శీలలు స్తుతించినప్పుడు అక్కడ విన్నారంట ఖైదీలు విన్నట్లు మనం గమనించుకున్నాం. అయితే మన చర్చిలు కొన్ని చర్చిల్లో అయితే ఆ డ్రమ్స్ సౌండే వినిపిస్తుంది, కానీ దేవుడికి ధూపం వేసినట్టు వినిపించదు. డ్రమ్స్ సౌండే వచ్చింది అనమాట. ఇప్పుడు ఆ మాటలు కూడా వినిపించవు. దేవుణ్ణి వాక్యం చేతి ఎత్తిపట్టి ఎవరైనా స్తుతిస్తున్నట్లయితే, దేవుని ఔన్నత్యాన్ని ఎవరైనా సరే స్తుతిస్తున్నట్లయితే ఆ మాటలు వినపడకపోతే మనకేంటి ఉపయోగమైన ఆరాధన వ్యర్థమైంది అవుతుంది కదా, వ్యర్థమైందే అవుతుంది. అయితే మనల్ని లాస్ట్లో ముగించేస్తున్నాను. ఎన్నికలేనటువంటి తృణీకరించేటువంటి జ్ఞానులమైనటువంటి నీచులమైనటువంటి మనల్ని ఎన్నుకునేటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాము. తర్వాత స్తుతించలేకపోతే పాపం అనమాట. మనం స్తుతించలేకపోతే పాపము. కాబట్టి ఆ పాపమును వీళ్ళు చేయకూడదు, నా బిడ్డలేంటంటే వారు చేయకూడదనే ఉద్దేశంతో దేవుణ్ణి స్తుతించాలని దేవుడి స్తుతి ఆరాధన కల్పించి ఉన్నాడు. మనం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, మనకు వచ్చేటువంటి శ్రమల్లో కానీ, పౌలు శీలలు చూడండి, ఎంత దెబ్బలు తగిలినా కానీ వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ ఎల్లప్పుడూ కూడా, అంటే మధ్యరాత్రి వేళలో కానీ ఆయన స్తుతించారనమాట. మనం ఎప్పుడు కూడా ఆయన ఎల్లప్పుడూ నిత్యము అనుదినము కూడా స్తుతించే బదులమైన. ఒక్కొక్కసారి టైం కుదరపోవచ్చు, కానీ ఆ హృదయంతరంగంలో దేవునికి స్తుతి చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మన పనుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మనం చేసేవాడి అంటే ఇల్లు దేవుని యొక్క పిల్లలు, దేవుని చేత సృష్టించబడినటువంటి బిడ్డలని, ఆ బిడ్డలకి సహాయం చేస్తే దేవుడు అది కూడా స్తుతి ఆరాధన కింద దేవుడు లెక్క కడతాడు. చర్చిలో మనం చేసేటువంటి చిన్న పనిని కూడా దేవుడు కూడా స్తుతి ఆరాధన కిందే లెక్కగడతాడు. 4వ విషయం అంటే సణుకులతో ఈ స్తుతి ఆరాధన మనం ఏ విధంగా చేయాలంటే సణుకుతో చేయకూడదు, ఇసుక్కోకుండా చేయాలన్నమాట. నిజాయితీతో చేయాలి, న్యాయంగా చేయాలి, నిక్కచ్చితో చేయాలి. స్థిరత్వమైనటువంటి స్తుతి ఆరాధన దేవుడు కోరుకుంటాడు. ఆత్మతోనూ సత్యంతోనూ చేస్తూ మన నుండి వచ్చేటువంటి జిహ్వ ఫలము, మన నోట్ల నుండి వచ్చేటువంటి జిహ్వ ఫలము ద్వారా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటల వినికులను ఆస్వాదించి దీవించింది గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడి, స్తోత్రార్హుడు అయినటువంటి మహోన్నతమైనటువంటి తండ్రి, మీకు వందనాలను, కృతజ్ఞతాస్తుతులను తెలియచేసుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయం ముందు మీ బిడ్డల ద్వారా మీరు మాటలను బట్టి కూడా మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను తండ్రి. మా హృదయంలో మిమ్మల్ని స్తుతించే వారముగా మేము మనసును కలిగి జీవించడానికి కూడా సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. మీ ప్రియ కుమారుని ద్వారా మిమ్మల్ని, మీకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మేము స్తుతించే వారంగా ఉండడానికి కూడా మాకు మనసును కలిగి చేసి నడిపించండి. అదేవిధంగా నాన్న, తండ్రి అయినటువంటి దేవుడు ప్రియకుమారైనటువంటి తక్కువ దేవుడి కాను, పరిశుద్ధాత్మ దేవుని ఇంకా తక్కువ దేవుని కానీ మేము చూడకుండా ముగ్గురిని సమానత్వంలో చూస్తూ సమానముగా ధూపం వేసే వారంగా మేము ఉండడానికి కూడా సహాయం మాకు అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. మాకు ఉన్నటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కానీ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారంగా మా జీవితాలు ఉండినట్లు కూడా సహాయం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి.
ఇదిగో నా తండ్రి పౌలు శీలులు వారికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి శ్రమను అంత చూడకుండా నా తండ్రి స్తుతించి ఉన్నారు. మా జీవితాల్లో అలాంటి కంటే ఎన్నో శ్రమలు వచ్చినాయి కానీ మేము స్తుతించడానికి గల మనసును మాకు కలిగి చేసి నడిపించమని మీ పరిశుద్ధమైన పాదముల చెంత ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. సహాయమైన దయచేయండి. మా స్తుతి ఆరాధనలో ఎప్పుడు కూడా సణుగులు ఉండకుండా నాన్న మీకు ఇంపైనటువంటి సువాసనగా మేము స్తుతించే మనసును మాకు అనుగ్రహించి నడిపించమని మీ పరిశుద్ధమైనటువంటి పాదముల చెంత ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని స్తుతిస్తూ మా జీవఫలాన్ని మీకు సమర్పించే వారిగా మేము అందరం ఉండినట్లు కూడా సహాయములు దయచేయమని ఇదిగో నా తండ్రి రేపు ఉదయకాల సమయం ముందు ఆదివారం నాడు మిమ్మల్ని స్తుతించడానికి మేము వెలుచుండగా మా ఆరాధనలో కూడా మీకు దూపముగా చేర్చుకోమని మనస్ఫూర్తిగాను హృదయపూర్వకంగాను రేపు ఆరాధన కార్యక్రమంలో మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మా అందరికీ దయచేయమని ఈ స్తుతి ఆరాధన ద్వారా మీరు మాత్రమే మహిమ పొందే విధంగా మా జీవితాల్లో ఉండునగల సహాయం దయచేయమని మా ప్రియుడు లోకరక్షకుడు మహోన్నతుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ ప్రార్థన విజ్ఞాపనలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.